విషయము రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశం మీద నేను మాట్లాడుతానుకుంటున్నాను. ఇవాళ కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తీసుకుపోతూ ఉంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళప్పగించుకొని చూస్తూ ఉన్నాడు. ఇది ఏదో నేను ఇందాక చెప్పినట్టు నోటి మాటగానో నేను జస్ట్ లైక్ దట్టు ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాదు. నేను చెప్తున్నవన్నీ కూడా పూర్తి ఆధారాలతోని, డాక్యుమెంట్లతోని, డేటాతో మాట్లాడుతున్నాను. అంటే దిస్ ఈజ్ మై కన్సర్న్ టువర్డ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మా బీఆర్ఎస్ పార్టీ యొక్క కన్సర్న్ ఇది. ఇవాళ ఇండెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు, యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలను తరలించుకుపోతూ ఉంది. ఇది నేను చెప్పడమే కాదు, మన తెలంగాణ ఈఎన్సీ గారు కేఆర్ఎంబికి రాసిన లేఖ ఇది. దిస్ ఇస్ అ లెటర్ రిటన్ బై తెలంగాణ ఈఎన్సీ టు కేఆర్ఎంబి. ఇందులో చాలా స్పష్టంగా 2 అంశాలు చెప్పారు. ఒకటి, ఇప్పటికే 664 టీఎంసీలు, 80% నీళ్లు కృష్ణానదిలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 664 టీఎంసీలు అంటే అది 80%. 80% ఈ సంవత్సరం కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో 80% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది అనేటువంటి లేఖ మన తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి రాశారు. 80% నీళ్లు వాడుకునేదాకా ఈ ముఖ్యమంత్రి, ఈ నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు? గాడిదల పళ్ళు దొమ్ముతున్నారా మీరు? మీరు ఏం చేస్తున్నారు? అసలు నిద్రపోతున్నారా? ఇప్పుడు ఇందులోనే ఈఎన్సీ గారు చాలా పెద్ద లెటర్ రాసింది, కానీ 2 పారాగ్రాఫ్లు చదివి వినిపిస్తాను. As per the statement, the balance entitlement of Andhra Pradesh based on the water sharing ratio agreed during the previous water year of 66-34 works out to only 2.45 TMC and the same will exhaust in couple of days అని స్పష్టంగా ఆయన చెప్పినారు. ఇది ఏ రోజు రాశారు? ఈ లెటర్ రాసింది 28 జనవరి. 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 66-34 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 664 టీఎంసీల నీళ్లు వాడుకున్నది. ఇంకో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వాటా పూర్తయిపోతుంది అని రాశారు. ఎన్నడు? 28 జనవరి. అంటే 30 జనవరికి ఆంధ్రప్రదేశ్ కోటా పూర్తయిపోతుంది ఈ సంవత్సరానికి. ఇక మిగిలిన ప్రతి చుక్క తెలంగాణది. రాస్తూ ఇందులో ఇంకో మాట ఆయన ఏమంటాడంటే లాస్ట్కు, అండ్ ఆల్సో కన్వీన్ ద బోర్డు మీటింగ్ ఇమీడియట్లీ. అంటే కేఆర్ఎంబి మీటింగ్. కేఆర్ఎంబి మీటింగ్లో ఈఎన్సీ గారు కూడా ఒక సభ్యుడు. ఆ బోర్డు మీటింగ్ వెంటనే పెట్టండి. ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపును తక్షణమే ఆపండి. వాళ్ళు ఇప్పటికే 80% నీళ్లు ఈ రోజుకు వాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటా 2 రోజుల్లో పూర్తవుతుంది అని ఇది ఈఎన్సీ గారు 28వ తారీఖు రాసిన ఉత్తరం. సరే, సబ్జెక్ట్లోకి పోయే ముందు ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పాలి. ఈ ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యాడు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టారు. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా ఎవరికో ఒకరికి, ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు? ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పర్స్యూ ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ది ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు.
కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్ట్ ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దునిద్ర లేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకొని పరిస్థితి ఎవరిది, బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్.